జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ప్రేమలతారెడ్డి. తమ స్థలాన్ని ఆక్రమించుకోవడమే కాకుండా తమపై అక్రమ కేసులు పెట్టాడని ఆరోపించారు. సొంత భూమిలో సీడీఎస్ నిధుల నుంచి 33 ఫీట్ల రోడ్ వేసేందుకు చూశారని, అడ్డుకోబోయిన తన కుమారుడిపై కేసు పెట్టారని విమర్శించారు ప్రేమలత. దీనిపై ఏసీపీకి ఫిర్యాదు చేశామని, ముత్తిరెడ్డిపై కేసు పెట్టారని చెప్పారు. తాము దళితుల భూములను ఆక్రమించినట్లు ముత్తిరెడ్డి ఆరోపించడం సిగ్గుచేటన్నారు. సొంత కూతురే ముత్తిరెడ్డిపై ఆరోపణలు చేసింది. అలాంటి వ్యక్తి తన గురించి మాట్లాడడం విడ్డూరమని చెప్పారు. ఇలాంటి బకాసురుల వల్లే పార్టీకి చెడ్డ పేరు వస్తుందని, దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు వివరిస్తానన్నారు ప్రేమలతారెడ్డి. నేనట 20 మంది ఎస్సీల భూమిని ఆక్రమించుకున్నా కాబట్టి నేను కలెక్టర్ తోటి మాట్లాడి నేను వాళ్ళకి ఇప్పించిన. దాని కొనసం ఆ కోపంతో నాకు ఇది చేస్తుంది అని చెప్పడం అయితే నిజంగా అయితే సిగ్గుచేటు. అసలు అక్కడ ఎస్సీల భూమి ఎవరిది ఉన్నది, ఈ ఎస్సీలది ఎవరిది నేను తీసుకున్నా. ఆ దళితులతో నా మీద కేసు ఎందుకు బుక్ చేయించాలి? ఆ రోజే ఆయనకు మర్చిపోయిండు. నేను జడ్పీటీసీగా కాంటెస్ట్ చేసినప్పుడు, ఇండిపెండెంట్గా కాంటెస్ట్ చేసిన సమయంలో ఇదే ఆరోపణను పాపం చేసి విఫలమైంది అనేది కూడా మళ్ళీ మర్చిపోయిండు. కనీసం ఆ సర్వే నెంబర్ చెప్తాడా? ఆ సర్వే నెంబర్, ఏ సర్వే నెంబర్లో దళితుల భూమి ఉంది, ఆమె తీసుకున్నది అని నిరూపిస్తే నేను దానికి ఏదైనా మాట్లాడగలుగుతాను. కనీసం ఆధారాలు ఉన్నాయి, ఆయనకు తెలియదు. కనీసానికి ఒకసారి పరువైందని తెలిసి కూడా మళ్ళీ దాన్ని రిపీట్ చేయడం అది ఎంతవరకు సమంజసం ఆయనకే తెలియదు. ఫలానా సర్వే నెంబర్లో బాట ఉంటే నువ్వు బాట జడగొట్టినవు అంటే నేను ఒప్పుకుంటా. నా జాగాలో నేను బాట చేసుకుంటా, బాట జడగొట్టుకుంటా, నేను సేద్యం చేసుకుంటా, పడావ పెట్టుకుంటా, నీకు అనవసరం అని. ఇంకా చేరియాల భూమి ఆక్రమించుకున్నావని కోడై కూసింది. అయినా నీ బిడ్డ, నీ కన్న బిడ్డ నీ మీద ఎన్నో ఆరోపణలు చేసింది. అయినా కూడా నీకు అది వదిలిపెట్టి నేను దళితుల భూమి గుంజుకున్న 20 ఎకరాలు ఇప్పటికైనా వాళ్ళని తీసుకొచ్చి ఫలానా పేర్లు ఫలానా వాళ్ళకి తీసుకున్నావు, నేను ఇప్పించిన అని ఇప్పటికి కూడా అనిపించమని నేను మళ్ళీ తిరిగి నేను ఇంకొక 5 ఎకరాలు ఇస్తాను. ఎస్టీల భూములు కూడా నువ్వు రిజిస్ట్రార్ని నీ దగ్గరికి పిలిపించుకొని రిజిస్ట్రేషన్ చేసి గుంజుకున్న దాఖలాలు నీకున్నాయి. కానీ మేము ఎప్పుడు కూడా అట్లాంటి పనులు చేయలేదు.